బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు గురించి అసలు నిజాలు బయటపెట్టారు రాధాకిషన్ రావు. 2022 అక్టోబర్లో కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని ఎలాగైనా కేసీఆర్ ఓడించాలనుకున్నారంటూ రాధాకిషన్ రావు వెల్లడించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంపై ప్రభాకర్ రావు నాతో చర్చించాడు అంటూ కూడా కిషన్ రావు వెల్లడించారు. ఇక తనతో పాటు పలువురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చాలని బీజేపీ ముఖ్య నేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారు అన్నారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ సమాచారం ఇచ్చారు అంటూ రాధాకిషన్ రావు వెల్లడించారు. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారిపై నిఘా పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసిన ప్రణీత్ రావ్ అండ్ టీం ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపించామంటూ ఆయన వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, స్వర్ణ, ఏదైతే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ పన్నిన వ్యూహాన్ని మొత్తం కూడా ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. ఆయన నేరాంగీకార పత్రాన్ని నాంపల్లి కోర్టులో పోలీసులు దాఖలు చేశారు. ఇందులో ఏదైతే ఎప్పుడైతే బీజేపీలో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్పించాలని ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించడం జరిగింది. ఈ పైలట్ రోహిత్ రెడ్డి వెంటనే విషయాన్ని కేసీఆర్ కు సమాచారం అందించడంతో బీజేపీకి చెక్ పెట్టేందుకు వారి సర్వేలైన్స్ వారిపైన నిఘా పెట్టాలని ప్రణీత్ రావుకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఏదైతే పరికరాలన్నింటినీ కూడా విదేశాల నుంచి వెంటనే క్షణాల్లో రప్పించి దానిపైన స్పై కెమెరాలన్నీ కూడా మొయినాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో అన్ని కూడా ఏర్పాట్లు చేయడం, దానిపైన ఆ ఏర్పాట్ల వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా ఈ సైబరాబాద్ ఎస్ఓటీ టీం అనేది చూసుకోవడం జరిగింది. ఈ ట్రాప్ లో ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇస్తున్న క్రమంలో ఈ ట్రాప్ లో పోలీసులు దాడి చేసి వారందరినీ కూడా అది పట్టుకున్న తర్వాత సంతోష్ ని అరెస్ట్ అడ్డం పెట్టుకొని బీజేపీని బ్లాక్మెయిల్ చేసి ఈ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకుండా అడ్డుకోవాలన్నది కేసీఆర్ వ్యూహం. అందులో భాగంగానే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ ఎస్ఓటీ పోలీసులు ఆ తర్వాత ఈ ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఈ స్పై ఆపరేషన్ లో విఫలం కావడం, ఈ ఏదైతే సంతోష్ ని అరెస్ట్ చేయకపోవడం పైన కేసీఆర్ చాలా సీరియస్ గా అసహనం వ్యక్తం కూడా చేయడం జరిగింది. దానిపైన అధికారుల పైన కూడా ఆయన విసుగుపడినట్లుగా కూడా తెలుస్తుంది. కవిత అరెస్ట్ ను అడ్డుకోకుండా అంటే అరెస్ట్ ను అడ్డుకోవాలంటే సంతోష్ ని అరెస్ట్ చేసి దాన్ని అడ్డంగా పెట్టాలనేది కేసీఆర్ వ్యూహం అని చెప్పేసి కూడా ఆయన పోలీసుల ఎదుట చెప్పడం కూడా జరిగింది. పలువురు అధికారులను కేరళకు పంపించినా కూడా ఈ ప్లాన్ అనేది సక్సెస్ కాలేదు. సంతోష్ ని అరెస్ట్ చేయలేకపోవడం పైన కూడా కేసీఆర్ కొంత అధికారుల పైన అవసరమైతే సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడినట్లుగా ఆయన చెప్పాడు. అయితే ఇంకా ఈ విషయాలు నేను తాను ఎక్కువగా చెప్పలేను. తనకు 2 సార్లు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా తనకు పదవి అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది అని చెప్పేసి రాధాకిషన్ రావు తన నేరాంగీకార పత్రంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఎలాగైనా బీజేపీని మట్టుబెట్టాలి, బీజేపీలో ఉన్న నేతలందరినీ కూడా ఓడించాలి, జైలుకు పంపాలి, తద్వారా కవిత అరెస్ట్ అడ్డుకోవాలని కేసీఆర్ చేసిన పన్నాగాన్నంతా కూడా రాధాకిషన్ రావు బట్టబయలు చేయడం జరిగింది. స్వర్ణ, కృష్ణ, అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది కీలక మలుపనే చెప్పుకోవచ్చు. అయితే దర్యాప్తిక ముందు ఎలా జరగబోతోంది అంటే ఎమ్మెల్యే కొనుగోలుకి సంబంధించి కీలకమైన ఆడియోను కూడా ప్రణీత్ రావు అండ్ టీం కేసీఆర్ కి పంపించినట్లుగా తెలుస్తోంది. ఆ దిశగా దర్యాప్తు ఎలా కొనసాగబోతోంది? ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఐటీ యాక్ట్ కింద పరిగణించాలి అని చెప్పేసి కోర్టుని అభ్యర్థిస్తున్నారు. ఒకవేళ కోర్టు కనుక ఐటీ యాక్ట్ కింద దీన్ని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటే ఈ కేసులో ఉన్న నిందితులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆ తర్వాత ఫరారీలో ఉన్న ఏదైతే ఒక మీడియా అధినేత శ్రవణ్ కి ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా కోర్టు విడుదల చేయడం జరిగింది. ఈ బెయిల్ వ్యవహారాలకు సంబంధించే కాకుండా ఇప్పటికే ప్రభాకర్ రావు లొంగిపోతాడన్న వార్తలు, ఆయన ఏదైతే అప్రూవల్ గా మారతాడని చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఈ కేసు వ్యవహారం అంతా కేసీఆర్ మెడకు ఉచ్చులా బిగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కేసీఆర్ కి నోటీస్ ఇచ్చి 41A కింద నోటీస్ ఇచ్చి ఆయన విచారణకు పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే లీగల్ టీం తోటి కూడా భేటీ అయ్యి ఒకవేళ కేసీఆర్ ని అంటే మాజీ సీఎం కాబట్టి ఆయన పిలిస్తే లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దానిపైన సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. మరోపక్కన దీన్ని ఐటీ యాక్ట్ కింద పరిగణలోకి తీసుకోవాలని, మరోపక్కన
ఎస్ఐటి పోలీసులు అటు నాంపల్లి కోర్టులో కూడా తీవ్ర స్థాయిలో వాదనలు కూడా వినిపించడం జరుగుతుంది సువర్ణ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.